హలో బిజియస్ నేను వరం గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్లో పెట్టిన లంచ్ అనేది సిద్ధం వచ్చేయండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి అయితే రోటీ అండ్ దాంట్లోకి వచ్చేసేటప్పటికి ఇది కొంచెం మసాలా గ్రేవీ కర్రీ అనమాట. కొన్ని బీన్స్ వేసాడు. నాకు మసాలా ఫ్లేవర్ ఒకటే తెలిసింది. అండ్ అలాగే దాంతోపాటు ఇంకా వైట్ రైస్. మధ్యాహ్నం లంచ్ కాబట్టి పులావ్స్ అవి ఏం పెట్టడు, ఓన్లీ ప్లెయిన్ వైట్ రైస్ పెడతాడు. ఇది వచ్చేసప్పటికి మామిడికాయ పప్పు అనమాట. మామిడికాయ పప్పు అసలు మామిడికాయ తొక్క నుంచేసి చేస్తారా నాకు తెలీదు. మా హాస్టల్‌కి వచ్చేసానే తెలిసింది. మీ సైడ్ ఏమన్నా చేస్తారా ఇలాగా? లేకపోతే మీరు తొక్క తీసేసే వండుతారా నాకు కామెంట్ చేయండి. నాకు కొంచెం ఇరిటేటింగ్‌గా అనిపించేది స్టార్టింగ్‌లో. దొండకాయ ఇంకా పల్లీలు వేసిన 20 ఫ్రై అనమాట. దాంతో పాటు కర్డ్, రసం ఉంది. నేనైతే వేసుకోలేదు ఈరోజు. అండ్ అలాగే దాంతో పాటు మోసంబి. రోజు ఏదో ఒక ఫ్రూట్ పెడదాం అని ఫిక్స్ అవుతాడు. సగం రోల్ పెట్టడు. బట్ సగం రోల్ పెడతాడు. అండ్ అలాగే దాంతో పాటు రోటి పచ్చడి అనమాట. ఈరోజు వచ్చేసేటప్పటికి బీరకాయ రోటి పచ్చడి పెట్టాడు. ఎగ్జాక్ట్‌గా టేస్ట్ నాకు బీరకాయలా అనిపించలేదు. బట్ అదే అన్నాడు మరి మా ఫ్రెండ్. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేటప్పటికి రోటీ ఇంకా మసాలా కర్రీ బాగుందనమాట టేస్ట్. రోటి పచ్చడి కూడా టేస్ట్ బాగుందనిపించింది. లైక్ కొంచెం కరెక్ట్ స్పైస్‌తో చేశాడు. అండ్ అలాగే మామిడికాయ పప్పు కూడా టేస్ట్ బానే ఉంది. చెప్పానుగా తొక్క ఒకటే నాకు నచ్చదు. బట్ స్టిల్ ఓకే బానే ఉందనమాట. అండ్ అలాగే ఫ్రై కూడా బాగుంది ఈరోజు. ఈ రోజుకైతే ఇంతేనండి మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందైతే వీడియోకి లైక్ చేసేయండి.